ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 26వ తేదీన తులారాశి వారికి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది, తులారాశి వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, అలాగే వీరికి అనుకోనటువంటి ఒక సంఘటన జరగబోతుంది. ప్రేమలో ఉన్నవారికి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఒక సంఘటన వలన మనసులో ఒక భావం కలగవచ్చు. ఆ భావం మీకు మంచిదా చెడుదా అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, అలాగే వీరి ప్రేమతో కూడి ఏ విధంగా ఉంటారు, శుక్రుడి పాలన వలన వీరి ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందో పూర్తిగా ఈ వీడియోలో మనము ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. మీ జాతకం ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. వీరి పాలనలో ఉండడం వలన వీరి జీవితం సాధారణంగా సామరస్యం, సమతుల్యత మరియు ప్రేమతో కూడి ఉంటుంది. శుక్రుడి ప్రభావం వల్ల వీరి ఆకర్షణీయమైన భాగస్వాములను ఎంచుకుంటారు మరియు బంధంలో గౌరవాన్ని కోరుకుంటారు. వీరు భాగస్వామితో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉంటారు. అయితే చిన్న చిన్న విభేదాలను నివారించడానికి ప్రయత్నిస్తారు. అలాగే వారి పార్ట్నర్ సంతోషంగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. తమ పార్ట్నర్ కోసం ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రేమ మరియు శ్రద్ధను చూపిస్తారు. తులారాశి వారు తరచుగా కుంభరాశి వారికి లేదా మిథునం రాశి వారితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. వైవాహిక జీవితం సమతుల్యత మరియు ప్రశాంతత కోసం వీరు నిరంతరం కృషి చేస్తారు. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడుతారు. కాబట్టి నిర్ణయాత్మక భాగస్వామి వీరిని బాగా సరిపోతారు. ఇక విభేదాలను నివారించే ప్రయత్నంలో కొన్నిసార్లు సమస్యలు పెరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కుజుడు చంద్రుడు కలయిక వల్ల వీరికి మహాలక్ష్మి యోగం అనేది కుటుంబ జీవిత సంతోషంగా మరియు అదృష్టకరంగా ఉండే అవకాశాలు వస్తాయి. ఈ 2 గ్రహాల వలన వీరికి చాలా అదృష్టం, ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇతరులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం మరియు నిర్ణయాత్మక వ్యవహరించడం వల్ల వైవాహిక జీవితం మరింత బాగుంటుంది. ప్రేమలో ఉన్నవారు తమ పార్ట్నర్తో చాలా సంతోషంగా సమయం అనేది గడుపుతారు. ఈరోజు వారి పార్ట్నర్ని సంతోషపెట్టడానికి ఏదైనా ఒక గిఫ్ట్ కొనాలని అనుకుంటారు. అదేవిధంగా ఫిబ్రవరి 26 నుండి వృషభ రాశిలో ఉన్న చంద్రుడు 8వ ఇంటికి మారడం వలన భాగోద్వేగ లోతు, ఆర్థిక మార్పులు మరియు ప్రేమలో ఉన్నవారు తమ మనసులోని మాట చెప్పగలుగుతారు. ఈ గ్రహాల వలన ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది సామాజిక వలయాన్ని పెంచుతుంది. అదేవిధంగా మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు లేదా ఆధ్యాత్మిక పర్యటనల గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యమైనది ఏమిటంటే మీ భావాలను ఏది దాచుకోకుండా, వెనుకాడకుండా మీ పార్ట్నర్కి చెప్పగలుగుతారు. నిజాయితీగా మరియు స్పష్టమైన సంభాషణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫిబ్రవరి 26 తర్వాత ప్రేమలో స్థిరత్వం మరియు మరింత
అదృష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిబ్రవరి 26వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత చిన్నపాటి సాయం లేదా బహుమతులు మీ పార్ట్నర్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మీ బంధాన్ని మరింత దృఢం చేసుకుంటారు. వీరి ప్రేమ జీవితం చాలా ఉత్సాహంగా, వెచ్చగా మరియు అనుకూలంగా ఉంటుంది. శుక్రుని అనుకూలత వల్ల భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. అలాగే భావోద్వేగ బంధం బలపడుతుంది. వివాహం కాని వారికి కొత్త పరిచయాలు, ప్రేమికుల అనుకూలతమైన సమయం ఇది. అలాగే ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ముఖ్యంగా సాయంత్రం 4 గంటల తర్వాత చాలా ఉత్సాహం అనేది పెరుగుతుంది. భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. చిన్నపాటి ఒడిదొడుగులు కూడా ఉన్నప్పటికీ అవగాహనతో అధిగమిస్తారు. కాబట్టి ఒంటరిగా ఉన్నవారు కొత్త పరిచయాలు ఏర్పడడం వలన ఒంటరి అనే ఫీలింగ్ అనేది తొలగిపోతుంది. అలాగే ఏదైనా ఒక శుభకార్యం చేయాలని, త్వరలోనే అలాంటి శుభవార్త రావాలని కోరుకుంటారు. అదేవిధంగా మీకు వివాహం కాని వారైతే త్వరలోనే వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమ జీవితం అనేది చాలా అందంగా ఉంటుంది. ప్రేమ వివాహానికి దారితీస్తుంది. ఖచ్చితంగా ప్రేమ వివాహమే అవుతుంది. ఇకపోతే ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ రోజున ఎవ్వరికీ అప్పులు మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే అది తిరిగి రావడం చాలా కష్టం. ఈరోజు కుటుంబంలో మీ భాగస్వామితో, మీ తల్లిదండ్రులతో చాలా సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తారు. అలాగే మీ తల్లిదండ్రుల దీవెనలు ఈరోజు ఉంటాయి. అదేవిధంగా వారికి ఏదైనా ఒక బహుమతి ఇవ్వాలని అనుకుంటారు. అది చిన్నదైనా సరే తల్లిదండ్రులకు చాలా సంతోషం అనేది కలుగుతుంది. ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ రోజున ఎలాంటి పెట్టుబడులు మాత్రం జోలికి వెళ్ళకండి. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు మీరు కాస్త మౌనం పాటిస్తే సరిపోతుంది. మీ మాట తీరు అనేది కఠినంగా ఉండకూడదు. ఎందుకంటే అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు మౌనం అనేది పాటిస్తే సరిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ 2 రోజులు మీకు చాలా కష్టకాలం. ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా రాబడి రావాలన్నా ఈ 2 రోజులు రావడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మీరు కుటుంబంతో ఈ 2 రోజులు సమయాన్ని గడపండి. లేదా ప్రేమలో ఉన్నవారు మీ పార్ట్నర్తో సమయం గడపడం వలన మీకు పెట్టుబడుల ద్వారా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వ్యాపారం, ఉద్యోగం ఉన్నదానిలోనే కొనసాగించండి. కొత్తగా ఈ 2 రోజులు ప్రయత్నించకండి. ముఖ్యంగా ఉద్యోగ మార్పిడి అనేది చేయకండి. ఉన్న ఉద్యోగంని కొనసాగించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి, సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఇక చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని సరిదిద్దుకునే అవకాశాలు ఈ రోజున వస్తాయి. ఇకపోతే వీరి ప్రేమ చాలా అందంగా, ఆనందంగా ఉండే సమయం ఇది. కాబట్టి వారి పార్ట్నర్తో ఈ రోజున ఆనందంగా సమయం గడుపుతారు. ముఖ్యంగా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా అపార్థాలు వచ్చినట్లయితే వాటన్నిటికీ ఈరోజు పులి స్టాప్ అనేది ఉంటుంది.